హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ప్రతిరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అన్ని ఒక దగ్గర చేసి మీకు అందించడం జరుగుతుంది. మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా మోటివేషనల్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అండ్ ఛానల్ చాలామంది అన్సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ నుంచి మీకు మంచి అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ కాండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్ అదేవిధంగా వివిధ రకాల సబ్జెక్ట్ పీడిఎఫ్స్ అనేది షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కాండి. అదేవిధంగా బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి. సో మీకు నోటిఫికేషన్ అయితే వెంటనే రావడం జరుగుతుంది. చాలామందికి నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారు. ఖచ్చితంగా బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసి పెట్టుకోండి. అదేవిధంగా ఫ్రెండ్స్, నిన్న టీఎస్ గురుకులాలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి అదేవిధంగా హైదరాబాద్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి గురుకులాలో నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను దీనిలో. అదేవిధంగా మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి సిఎస్ఐఆర్ నుంచి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి కూడా దీనిలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎవరైనా ఈ వీడియో చూడకుండా చూసి వీటికైతే అప్లికేషన్ పెట్టుకోండి. వీడియో లింక్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసుకుంటే మనకు ఈ వారం వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్ అయితే రిలీజ్ కావడం జరిగింది. దీనిలో చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ముఖ్యంగా జీడీ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు స్టడీ ప్లాన్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రాక్టీస్తో పక్కా జాబ్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. జీడీ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి సిలబస్ కావచ్చు, అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ కావచ్చు, ఇంకా ఫిజికల్ టెస్ట్లు అనేది ఏ విధంగా కండక్ట్ చేస్తారనేటువంటి పూర్తి వివరాలు దీనిలో అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా అదేవిధంగా దీనికి సంబంధించి మీరు మార్క్ టెస్టులు రాస్తే ఏ విధంగా యూజ్ ఉంటుంది అనేటువంటి పూర్తి వివరాలు అయితే ఇచ్చారు. సో ఎవరైతే అభ్యర్థులు జీడీ కానిస్టేబుల్కి సంబంధించి అప్లై చేసి ఉంటారో సో వారు ఒకసారి దీని అయితే డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చదవండి. ఈ లింక్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మరొక అప్డేట్ కనుక మీరు చూసినట్లయితే రైట్ సైడ్ సో ఎంట్రన్స్ ఫ్రీ కోచింగ్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఎస్సీ ఓబీసీ విద్యార్థులకు స్కీమ్ ఫర్ ఫ్రీ కోచింగ్ ఫర్ ఎస్సీ అండ్ ఓబీసీ స్టూడెంట్స్ అనే పేరుతోటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అదేవిధంగా అకాడమిక్ కోచింగ్కి సంబంధించినటువంటి ఆర్థిక సాయం అయితే అందిస్తుంది. అర్హులైనటువంటి అభ్యర్థులు ఈ నెల 10వ తేదీ వరకు అయితే మీరైతే అప్లై చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. మొత్తం సీట్లు వచ్చేది 1500 సీట్లు అయితే దీని ద్వారా అయితే వీళ్ళు ఫిల్ చేయబోతున్నారు. సో వీటికి సంబంధించి అర్హత కనుక చూసుకుంటే సో ఇక్కడ కుటుంబ వార్షిక ఆదాయం అనేది 8 లక్షల లోపు ఉండాలని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే అభ్యర్థి రాసేటువంటి పరీక్షకు సంబంధించినటువంటి ఇంటర్, డిగ్రీ, బీటెక్లో కనీస మార్కులు సాధించి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా ఫ్రీ కోచింగ్ ఉన్నటువంటి ఎగ్జామ్స్ కనుక చూసుకుంటే యూపీఎస్సీ కండక్ట్ చేసే ఎగ్జామ్స్ కావచ్చు, అదేవిధంగా రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించేటువంటి ఎగ్జామ్స్ కావచ్చు, ఇంకా బ్యాంక్ ఉద్యోగాలు అండ్ రైల్వే రిక్రూట్మెంట్ అండ్ గ్రూప్ ఏ, గ్రూప్ బి ఉద్యోగాలకు సంబంధించి దీనిలో ఫ్రీ కోచింగ్ అయితే ఇవ్వబోతున్నారు. అంటే దీనికి సంబంధించి ఇంకా ఎంట్రన్స్ ఎగ్జామ్లో కూడా మీరు ఫ్రీ కోచింగ్ అయితే పొందవచ్చు. సో ఈ స్కీమ్ను 2 పద్ధతులు అమలు చేస్తున్నారు. ఒకటైతే మొదటగా గుర్తింపు పొందినటువంటి కోచింగ్ ఇన్స్టిట్యూషన్లో సీట్లు కేటాయిస్తారంటున్నారు. లేదంటే విద్యార్థులకు ఇష్టం వచ్చినటువంటి కోచింగ్ సెంటర్లో జాయిన్ అయిన తర్వాత కూడా సో 2 దఫాల్లో వాటికి సంబంధించినటువంటి ఫీజు అనేటువంటిది నేరుగా విద్యార్థుల యొక్క బ్యాంక్ ఖాతాలోకి జమ చేస్తామని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. చాలా మంచి అవకాశం. సో ఎవరైతే అభ్యర్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా, ఎంట్రన్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు వీటికైతే అప్లికేషన్ పెట్టుకోండి. ఇక్కడ వెబ్సైట్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన పీడిఎఫ్ కూడా నేను మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే షేర్ చేస్తాను. మీరు దాంట్లో అయితే జాయిన్ కాండి. ఇంకా అదే కాకుండా ఈ వారం కరెంట్ అఫైర్స్ దీంట్లో మీరు చూడవచ్చు. ఇంకా వివిధ రకాల జాబ్ నోటిఫికేషన్ కావచ్చు, ఇంకా అడ్మిషన్ సంబంధించిన వివరాలు కూడా దీంట్లో ఉంటాయి. సో ఒకసారి దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే మీరు చెక్ చేయండి. ఇంకా అదే కాకుండా ఈ వారం మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ కూడా అయితే రిలీజ్ కావడం జరిగింది, ఇక్కడ చూడవచ్చు. సో దీనిలో కూడా మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి జాబ్ నోటిఫికేషన్ కావచ్చు, ఇంకా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చేటువంటి వివిధ రకాల నోటిఫికేషన్స్ అయితే దీనిలో ఉంటాయి. సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ అదేవిధంగా వెలుగు సక్సెస్ పేపర్ పీడిఎఫ్ అనేది రెండింటికి సంబంధించినటువంటి పీడిఎఫ్ లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకుని అయితే క్లియర్గా చూడండి. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే మనకి ఇక్కడ కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో కొలువుల సందడి అని చెప్పేసి ఒక అప్డేట్ చూడవచ్చు. పోస్టుల భర్తీకి కేంద్ర మంత్రి ఆదేశం అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే మనకి ఈరోజు ఈనా న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకు దేశంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో నియామకాల సందడి నెలకొలబోతుంది. ఖాళీగా ఉన్నటువంటి పోస్టులన్నీ భర్తీ చేయాలని వర్సిటీలకు ఉపకుల పదవులకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆదేశించారు. అందుకు నిర్ణీత గడువు కూడా నిర్దేశించడం జరిగింది. ఈ నెల 10వ తేదీ కల్లా ఉద్యోగాల ప్రకటనను వెలువరించి అక్టోబర్ చివరికల్లా నియామక ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పేసి స్పష్టం చేశారు. సెంట్రల్ యూనివర్సిటీలు ప్రస్తుతం మొత్తం ఖాళీలు కనుక చూసుకుంటే 6229 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నట్లయితే ఇక్కడ చెప్పడం జరిగింది. శుక్రవారం మనకు కేంద్రీయ విశ్వవిద్యాలయాల ఉపకులపతులతోటి నిర్వహించినటువంటి వీడియో కాన్ఫరెన్స్లో మనకు మంత్రి ప్రసంగించడం జరిగింది. సో దానిలో భాగంగా ఈ నోటిఫికేషన్ సంబంధించి అయితే ఇక్కడ వివరాలు అయితే ఇచ్చారు. సో మొత్తం కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో పోస్టులు ఖాళీ వివరాలు కనుక చూసుకుంటే ఎస్సీ కేటగిరీలో
1012 పోస్టులు అయితే ఉన్నాయి. ఎస్టీ కేటగిరీలో కనుక చూసుకుంటే 592 పోస్టులు, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 1767, ఈడబ్ల్యూఎస్ కింద 805 పోస్టులు, దివ్యాంగుల కేటగిరీలో 355 పోస్టులు అయితే ఉన్నాయి. మొత్తం 6229 పోస్టులకు సంబంధించి ఈ నెల 10వ తేదీ కల్లా నోటిఫికేషన్ జారీ చేయాలని చెప్పేసి దానికి సంబంధించినటువంటి మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అయితే ఆదేశించినట్లు మనకు ఒక అప్డేట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలకు సంబంధించిన నోటిఫికేషన్ రాగానే మన ఛానల్ ద్వారా అయితే మీకు అయితే అప్డేట్ చేస్తాను. ఖచ్చితంగా మన ఛానల్ ఫాలో కండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే రేషనలైజేషన్ తర్వాత 3000 టీచర్ల పోస్టుల మిగులు అని చెప్పేసి ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. చివరి దశకు టీచర్ల హేతుబద్ధీకరణ. సో ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే రాష్ట్రంలో నిర్వహిస్తున్నటువంటి రేషనలైజేషన్ ప్రక్రియ తర్వాత సుమారు 3000 టీచర్ పోస్టులు మిగిలే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. సుమారు 1600 పాఠశాలలో విద్యార్థుల నమోదు లేదని సమాచారం. సో ఈ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి టీచర్ పోస్టులను ఇతర స్కూళ్ల పరిధిలోకి మార్చాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. రాష్ట్రంలోని కొన్ని బడుల్లో ఎక్కువ మంది విద్యార్థులు తక్కువ మంది టీచర్ ఉండగా మరికొన్ని పాఠశాలలో విద్యార్థులు తక్కువ టీచర్లు ఎక్కువగా ఉన్నారు. సో దాంతో రేషనలైజేషన్ ప్రక్రియ చేపట్టాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించిన విషయం మనకు తెలిసిందే. సో దీనిలో భాగంగా ఈ ప్రక్రియ అనేటువంటిది చివరి దశకు వచ్చిందని తెలుస్తుంది. దీనికి సంబంధించి త్వరలోనే నివేదికను పాఠశాల విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఓవరాల్గా ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసినట్లయితే 3000 పోస్టుల వరకు మిగిలేటువంటి ఛాన్స్ ఉందని చెప్పేసి ఓవరాల్గా దీనిలో అయితే ఒక అప్డేట్ మనకు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో అయితే ఈరోజు ఇచ్చారు. ఫ్రెండ్స్, తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి క్లాసెస్ నేను అకాడమీ ప్లాట్ఫామ్ మీద చెప్తున్నాను. ప్రతిరోజు ఈవినింగ్ 8:30 to 9:30 మధ్యలో దీనికి సంబంధించినటువంటి లైవ్ సెషన్ అయితే ఉంటుంది. ఈ రోజు మధ్యాహ్నం 2 to 3 PM మధ్యలో దీనికి సంబంధించినటువంటి లైవ్ సెషన్ అయితే ఉంది. ఇవన్నీ ఫ్రీ క్లాసెస్, మీరు ఎటువంటి ఫీజు అనేది చెల్లించవలసినటువంటి అవసరం లేదు. జస్ట్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. నేను డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇస్తాను. మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత SITT అనేటువంటి రెఫరల్ కోడ్ తోటి మీరు యాప్లోకి వెళ్ళండి. సో మీ మెయిల్ ఐడి ఫోన్ నెంబర్ ద్వారా అయితే లాగిన్ కాండి. మీరు యాప్లోకి వెళ్తారు. అక్కడ APPSC TSPSC అనేటువంటి కేటగిరీని ఎంచుకోండి. తర్వాత సెర్చ్ బార్లో తిరుపతి దొమ్మటి అని కనుక సెర్చ్ చేస్తే మన పేజ్ అయితే మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ నన్ను ఫాలో కండి. నన్ను ఫాలో అయితే మీకు నేను వీడియో స్టార్ట్ చేయగానే దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే మీకు రావడం జరుగుతుంది. సో ఆల్రెడీ మన పేజ్లో ఇప్పటి వరకు నేను 20 క్లాస్ అయితే చెప్పాను, తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించిన క్లాసెస్. ఇప్పుడు 69 మూమెంట్ అయితే నడుస్తుంది. ఒకసారి ఆ క్లాస్ అయితే వినండి, నచ్చితేనే మీరు నన్ను ఫాలో కండి. ఇంకా దీనిలో చాలా వరకు ఫ్రీ క్లాసెస్ ఉంటాయి, ఇంకా పెయిడ్ క్లాసెస్ కూడా ఉంటాయి. సో వీటన్నిటికి సంబంధించిన లింక్స్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే ఖాళీల సంగతి ఏంది అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చేయవచ్చు. SCUలో పోస్టుల భర్తీకి మోక్షం ఎప్పుడు, కొత్త VC వచ్చిన కానరాని నియామకాలు, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బంది దిక్కు, ఇలా అయితే 12G న్యాక్ గుర్తింపు కష్టమే అని చెప్పేసి ఒక అప్డేట్ చూడవచ్చు. ఇక్కడ మనకు కరీంనగర్లో ఉన్నటువంటి శాతవాహన యూనివర్సిటీకి సంబంధించినటువంటి అప్డేట్ ఇది. సో జిల్లా విద్యారంగానికి మణిహారమైనటువంటి శాతవాహన విశ్వవిద్యాలయ బోధనేతర సిబ్బంది కొరత కొట్టుమిట్టాడుతుందని చెప్పేసి చూడవచ్చు. వర్సిటీలో ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకు కనీస స్థాయిలో భర్తీ చేయకపోవడంతో ఖాళీలు వెక్కరిస్తున్నాయి. దీంతో ఎన్నో ఆశలతోటి మరిన్ని ఆశయాలతోటి వర్సిటీలోకి అడుగెడుతున్నటువంటి విద్యార్థులకైతే నిరాశ ఎదురవుతుందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో దీనిలో ఉన్నటువంటి పోస్టులు ఎక్కువగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో అయితే ఫిల్ చేశారు. దీనికి సంబంధించినటువంటి రెగ్యులర్ నియామకాలకు సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎటువంటి అప్డేట్ అయితే రాలేదని చెప్పి చూడవచ్చు. కొత్తగా దీనికి సంబంధించి VC వచ్చినా కూడా సో వీటికి సంబంధించినటువంటి ఖాళీల భర్తీ చేయట్లేదంటే ఇక్కడ ఒక అప్డేట్ మనకు దిశ న్యూస్ పేపర్లో అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే మనకు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి జాబ్ కార్నర్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులు అయితే ఇక్కడ చూడవచ్చు. సో దీనిలో మనకు ఇక్కడ వెస్ట్రన్ కోల్ ఫీల్డ్లో ట్రేడ్ అప్రెంటిస్షిప్కి సంబంధించి 965 ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. సో ఇవన్నీ మనకు ITI బేస్ తోటి అప్లై చేసుకున్నటువంటి ఉద్యోగాలు ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి. ఇంకా అదే కాకుండా ఇక్కడ ECLలో అప్రెంటిస్షిప్ ఉద్యోగాలకు సంబంధించి 243 వేకెన్సీస్ తోటి మనకు మరొక నోటిఫికేషన్ చూడవచ్చు. దీనికి కూడా ITI చేసినటువంటి అభ్యర్థులు అయితే మీరు అప్లై చేసుకునే విధంగా ఈ పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ మరొకటి కనుక చూసినట్టయితే మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మేనేజ్లో మనకు ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. 5 వేకెన్సీస్ ఉన్నాయి. దీనిలో రీసెర్చ్ అసోసియేట్ ఇవ్వచ్చు, జూనియర్ స్టెనోగ్రాఫర్, అదేవిధంగా అసిస్టెంట్ క్యాషియర్ సంబంధించి వేకెన్సీ అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించి ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే ఈ మంత్ 10th వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. ఆన్లైన్ విధానంలో మీరు అయితే అప్లై చేసుకోవాలి. ఆల్రెడీ దీనికి సంబంధించి నేను ప్రీవియస్ వీడియో కూడా చెప్పాను. ఎవరైనా అప్లై చేయాలనుకున్నారో ఆ వీడియో చూసి వాడికి అప్లై అయితే చేసుకోండి. ఇంకా మనకు ఏపీలో ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూటర్లో జూనియర్ లైన్మెన్కి సంబంధించి కూడా ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇంకా రిమైనింగ్ వీటన్నిటి గురించి మనం ప్రీవియస్లో అయితే చూసాము. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే 50 లక్షల కొత్త నియామకాలు అని చెప్పేసి ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. ఈ ఆర్థిక సంవత్సరంపై SBI ఆర్థికవేత్తలు అంచనా 2020-21లో 44 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి చూడవచ్చు. సో మనకు కరోనా పరిస్థితుల్లో చాలా మందికి ఉద్యోగాలు అయితే పోవడం జరిగింది. సో ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపుగా 50 లక్షల కొత్త నియామకాలు జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పేసి మనకు SBI ఆర్థికవేత్తలు ఒక అంచనా వేసినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది ఈనాడు న్యూస్ పేపర్.
పేపర్లో. నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే పాఠాలకు దూరమైనటువంటి పలిమేల అని చెప్పేసి ఒక అప్డేట్ జరగవచ్చు. ఉపాధ్యాయులు లేకుండా చదువులు, మండలంలో ఖాళీ టీచర్ల పోస్టులు. సో మనకు మహదేవ్పూర్ రూరల్ సంబంధించినటువంటి ఒక విలేజ్లో కనుక చూసుకుంటే సో ఉపాధ్యాయులు లేక పలిమేల మండలంకి సంబంధించినటువంటి అప్డేట్ ఇది. సో ప్రభుత్వ పాఠశాలలు వెళ్ళబోతున్నాయి. బడిలో సారు లేకపోవడంతో విద్యార్థులు చదువులు సాగడం లేదు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమేల మండలంలో 13 పాఠశాలలు ఉన్నాయి. ఇక్కడ 39 ఉపాధ్యాయ పోస్టులకు 7 టీచర్లు మాత్రమే ఉన్నారని చెప్పేసి ఇక్కడ అప్డేట్ చూడవచ్చు. సో 3 పాఠశాలలో పాఠాలు బోధిస్తున్నారు. మిగతా 10 స్కూళ్ళలో అసలు టీచర్లే లేరని చెప్పేసి అక్కడికి ఆ పర్టికులర్ మండలానికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే మనకి ఈరోజు రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే రేపటి నుంచి పాలిసెట్ స్పెషల్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ కాబోతుంది. సో వాటికి సంబంధించినటువంటి విధి విధానాలకు సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో ఆప్షన్కి సంబంధించి ఈ నెల 5 నుంచి 6 వరకు అవకాశం కల్పించినట్టు చూడవచ్చు. ఈ నెల 8 సీట్ల కేటాయింపు ఉంటుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో కొంతమందికి ఇక్కడ 9 వరకు కూడా అవకాశం కల్పిస్తున్నట్లు మనకు దానికి సంబంధిత అధికారి ఒక అప్డేట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు మోటివేషనల్గా ఉంటాయి కనుక లైక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్.